శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలు చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వేదపురుష సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి. ఒకసారిట వినాయక చవితి వచ్చింది. అంతకు ముందు రోజు నేను మాస్టర్ గారింటికి వెళ్ళి తిని పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, వినాయక చవితికి ముందు రోజుటండి మాస్టారు చెప్పారట, పక్క రోజు వినాయక చవితి మా ఇంటికి నీవు భోజనానికి రావాల్సినది అని చెప్పారటండి. నా హృదయము ఎట్లు ఉప్పొంగినదో పాఠకులు ఊహింపగలరు అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు అని. సరే, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పారట, ఇట్లా రేపు పొద్దున మాస్టర్ గారింటికి నేను భోజనానికి వెళ్తున్నాను. మొట్టమొదట వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదుటండి. ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఆవిడ చెప్పిన కారణాలు రెండట. ఒకటి, పండుగ రోజున మన ఇంట్లో కాకుండా ఇంకోళ్ళ ఇంట్లో భోంచేయటం ఏమిటిరా నాయన అన్నదిట. రెండో కారణం ఏంటంటేట, అదియును వైదికులమైన మనము వైష్ణవుల ఇంట భోజనము చేయటం ఎట్లు అని అన్నదిటండి. అయితే బాబాయ్ పున్నయ్య శాస్త్రి గారు ఇట్లా సమర్థించారట, ఆవిడకి జాగ్రత్తగా నచ్చజెప్పారట. ఏమని? మాస్టర్ గారు నిజమైన సద్గురువు అని నీవు అంగీకరింతువు కదా, సద్గురుని ఇల్లు పరాయి ఇల్లు ఎట్లగును, సద్గురు ప్రసాదము స్వీకరించుట మహాభాగ్యము కదా, పైగా గురునాజ్ఞ శిరోధార్యమని నీవు పూర్వము చెప్పినదే కదా. రెండవది, ఇక వైష్ణవుల ఇంట మనము భుజింపరాదను చెప్పుట పొసగదు. శైవ వైష్ణవ భేదములు మనము కల్పించుకున్నవే కానీ సృష్టిలో లేవు, వేదములందు లేవు. మనము భగవంతుని విష్ణు రూపమున పూజించుచున్నాము కదా, ఇక వైష్ణవుల ఇంట భుజించుటకి ఏమి అభ్యంతరము కలదు. మాస్టర్ గారు మామూలు వైష్ణవులా కానే కారు. సాధారణ వైష్ణవులైనచో వినాయకుని అర్చించరు కదా. సాధారణంగా వైష్ణవులు వినాయకుడిని పూజించరండి. ఒకవేళ పూజించిన వాళ్ళు ఏమంటారంటే విశ్వక్షేణుడు అని పూజిస్తారు. మాస్టర్ గారు సూటిగా వినాయకునే పూజించుచుండగా వారికి శైవ వైష్ణవ భేదము లేదని స్పష్టము. వారి గీతా ప్రవచనములను బట్టి వారి దృష్టికి భగవంతుడు అసలు ఏ రూపమునకు బద్ధుడు కాడు, సర్వాంతర్యామి అయిన వెలుగే దేవుడు. సరే, ఈ సమాధానము విన్నాక ఆవిడ సంతోషించి సరే మాస్టర్ ఇంటికి భోజనానికి వెళ్ళటానికి అనుమతించారటండి, అంగీకరించారట. ఆమె అనుమతితో ఎగిరి గంతులు వేయుచు నేను మధ్యాహ్నము 12:30 గంటల సమయమునకు శ్రీవారి నివాసమును పరుగులిడుచు చేరితిని. మాస్టర్ గారికి వినాయకుడన్నచో చాలా అభిమానము. వారు వినాయక చవితి పండగను పిల్లలు ఎట్లా జరుపుకుందరో సహజ మనోజ్ఞ శైలిలో తేట తెలుగు పదములలో వివరించిరి. ఈ అంశము వారి ఖండకావ్యమగు పీయూషలహరిలో కలదు. నేను ఇప్పటికే ఈ పద్యములను చదివి ఉంటిని. మాస్టర్ గారు స్వయముగా తదనంతర కాలమున ఈ ఖండికను వినిపించిరి, హాస్యములికించిరి, సరదాను పలికించిరి. అప్పటి శ్రోతలు శ్రీ సవరం నాగభూషణం గారు, శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు, శ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు, శ్రీ ఎడవల్లి రాఘవరావు గారు, శ్రీ రాధాకృష్ణ, నేను ఈ ఖండిక చివరిలో గణపతిని స్తుతించుచు ప్రౌఢ శైలిలో సీసపద్యం ఒకటి కలదు. ఇది గణపతి మంత్రశక్తియుతము. దానిని నేను నిత్యపారాయణీయము గావించుకొంటిని. వారి నోటి మీదుగా ఈ ఘట్టము విన్నవారి భాగ్యమే భాగ్యము. నేను మాస్టర్ గారి ఇంట అడుగెడగనే వారెంతయో సుకుమారముగా కొలదిసేపు ఆగుమని నాతో ననిరి. సుమారు 1-1 గంట 10 నిమిషాలకండి వంట ఇంటిలోనికి రమ్మని నాకు సెలవైనది. వంట ఇంట్లోకి రమ్మన్నారట. పున్నయ్య శాస్త్రి గారు పాద ప్రక్షాళన గావించుకొని
జంకు గొంకులతో మెల్లమెల్లగా అడుగులో అడుగు వేయిచు అడుగుడితిని. భోజనమునకు కూర్చుంటిని. ఇంకనూ తల ఎత్తలేదు, ఆపోసనము ఆచరింపలేదు. ఇంతలో ఏదో అడుగుల సవ్వడి వినిపించినది. ఎవరాయని నేను చూడలేదు. అంతటా మాస్టర్ గారు పలికిన వేద సదృశ్యములైన దివ్య వాక్కులు నా చెవులందు ఇప్పటికీ నినదించుచునే ఉన్నవి. సంజయునికి శ్రీకృష్ణుని విశ్వరూపము వలె వారి ఈ పలుకులు మాటిమాటికి గుర్తువచ్చుట, ఈ సన్నివేశము ఎప్పటికప్పుడు ఇప్పుడే జరుగుతున్నట్లు అనిపించుట సాగుచునే ఉన్నవి. ఆ వాణి ఇట్లు వెలువడినది. మేఘగంభీర స్వరమున ధ్వనించినది. అవి వాక్కుల సృష్టికి మూలమగు ప్రణవనాదముచే ఇవి ముర్మురితములు. మాస్టర్ అంటూ ఉన్నారటండి. మాస్టారు వారి నాన్నగారిని చూపిస్తూ, అంటే పరమపూజ్యులు భగవాన్ అనంతాచార్యుల వారిని చూపిస్తూ మాస్టర్ చెప్తూ ఉన్నారట, వీరు పరమపూజ్యులైన మా తండ్రి గారు. వీరి పాదములకు నమస్కరించి ధన్యుడవుకా అని అంటూ ఉన్నారటండి పున్నయ్య శాస్త్రి గారితో. సాధారణ వాక్కుల వలనే పైకి కనపడుచున్నవి, కానీ వేదనాద పూరితములైనవి. నేను ఈ నాదము విని పులకిత గాత్రుడనై రోమాంచమునంది ఆనందోత్సాహ కౌతుకములతో ఆ మూర్తి పాదములపై శిరస్సు నుంచి నమస్కరించి తిని నా తల పైకెత్తి వారి ముఖమును చూడలేదు. వడలు జలధరించినది, రోమాంచము ఇనుమడించినది. ఏదియో విద్యుల్లత నాలో ప్రవేశించినట్లయినది. అది ఒక విద్యుద్ఘాతమా అని అనిపించినది. ధన్యుడనైతిని. ఆ పైన ఇక తల పైకెత్తి వారి మూర్తిని పరికించి తిని. పరమ ప్రసన్న గంభీరమూర్తి నా ఎడ ప్రసన్నమయ్యను. నాకు వెంటనే 2 తలపులు భావవీధిలో తిరుగాడినవి. ఈయన వశిష్ఠులా, వేదవ్యాసులా, లేదా వేదకాలము నాటి బ్రహ్మర్షి ఎవరైనా కావచ్చును. నేను మా తల్లిగారి వద్ద రామాయణమున వశిష్ఠ పాత్రను, భారతమున వేదవ్యాస పాత్రను కూర్చి విని వింటిని. పైగా మహర్షి జీవిత కథామృతము అను గ్రంథము 5 సంపుటములు శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారిచే విరచితము, సాధనా గ్రంథమండలి తెనాలి వారిచే ప్రకటితము. దీనిని చదివి ఉంటిని. అంటే వశిష్ఠులంటే ఏంటి, వేదవ్యాసులంటే ఏంటి అనేవి అంతకుముందే కొన్ని గ్రంథాలు చదివి ఉండటం వల్ల పున్నయ్య శాస్త్రి గారికి తెలుసండి. వశిష్ఠ మహర్షి అంటే ఎట్లా ఉంటారు, ఎటువంటి స్వరూపము, అవన్నీ తెలుసు. అందువల్ల ఈ మాస్టర్ గారి నాన్నగారు, తండ్రి గారు పరమపూజ్యులు భగవాన్ అనంతాచార్యుల వారు, వాడిని మొట్టమొదట దర్శనం చేసుకున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇంకా అనిపించిందట, వీరు మాస్టర్ గారికి అన్నగారా తండ్రి గారా? ఇట్లా అనిపించుటకు కారణము వారు బలిష్ట దేహులై, ఉత్సాహశీలులై, వ్యాయామ కర్కసులై, వార్ధక్యపు జాడలు వారి అందు కానరాకుండుటయే. ముఖమున బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను. వేద విజ్ఞానము అచ్చు కట్టినట్లుండెను. ఆయన శరీరము భూలోకమున నడయాడుచున్నను వారి ప్రజ్ఞ సదా విశ్వాంతరాళములోని వెలుగుల లోకమునందే విహారము సల్పుచుండెడిదా అని అనిపించినది. ఆయనను చూచిన వెంటనే వీరి లోకమునకు చెందిన వారు కారణియు, ఏదియో దేవకార్యార్థమై దిగి వచ్చిన వారు అని అనిపించినది. మాస్టర్ గారికి వీరు అన్నగారని నాకు అనిపించుటలో ఏదియో జన్మాంతర సమన్వయం ఉన్నట్లు తదనంతర కాలమున నాకు తోచినది. ఇక అమ్మగారు అందించిన పాయసము వింతయగు రుచిగా ఉన్నది. ఆ పాయసము, ఆమె ప్రేమ, ఆ రుచి ఇప్పటికీ గుర్తున్నవి. ఈ సన్నివేశమున 3 మహానుభావులు, మాస్టర్ గారి తండ్రి గారు,
మాస్టర్ గారు, అమ్మగారు వీరి దివ్యాశీస్సులు నాకు సిద్ధించినవి. మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదమును భుజించు భాగ్యము అబ్బినది. ఇక అదే మొదలు, ఆ రోజు మొదలండి మాస్టర్ ఇంట్లో భోంచేయటం పున్నయ్య శాస్త్రి గారు. అది మొదలుగా అండి ఇక తరచుగా వారి ఇంట భుజించుట పరిపాటి అయినది. ఇంతకుముందు మాస్టర్ గారు బోధించుచున్న మహాభారతము, భగవద్గీత వంటివి వేదమును అస్థిపంజరమునకు చుట్టూ కట్టబడిన రక్తమాంసముల వంటివి. అందరి జీవరసాన్విత ప్రజ్ఞయే వేదపురుషుడగు అంతర్యామి. వేదమును పాఠముగా కాక జీవితముగా సిద్ధించుకున్నవారు వేదపురుషుని సాహిత్యం అందెదరు. ఇప్పుడు వేదపురుషుని సాక్షాత్కారము నాకు ప్రాప్తించినది. ఈ మహాభారతము, భగవద్గీత ఇవండి వేదమనే అస్థిపంజరానికి చుట్టూ కట్టబడిన రక్తమాంసముల వంటివట. ఏమండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వేదము ఒక అస్థిపంజరము అని అనుకుంటే, ఈ అస్థిపంజరానికి అంటే మానవుడి దేహంలో అస్థిపంజరం ఉంటుంది కదండి, దానికి చుట్టూరా రక్తమాంసాలు ఉంటాయి. అయితే ఈ వేదం అనేటువంటిది అస్థిపంజరము అనుకుంటే చుట్టూ రక్తమాంసముల వంటివి ఏంటి? మహాభారతము, భగవద్గీత ఇవన్నీ చుట్టూ రక్తమాంసముల వంటిది. అయితే ఈ ఉత్తగా అస్థిపంజరము చుట్టూ రక్తమాంసాలు ఉంటే సరిపోదుగా, లోపల జీవరసాన్విత ప్రజ్ఞ అది ఉండాలి కదండి. అది వేదపురుషుడగు అంతర్యామిట. వేదమును పాఠమునుగానే కాక జీవితముగా సిద్ధించుకున్నవారు వేదపురుషుని సాయుధ్యమును అందెదరు. ఏదో ఊరికనే పాఠంగా చదువుకోవటం కాకుండా అది జీవితంగా ఉండాలట. వేదము జీవితంగా ఉండాలంటే జీవితంలో వేదములో చెప్పబడిన ధర్మాన్ని పాటించాలి, ఆచరించాలి. అంతే కదండి. పాటిస్తూ ఆచరిస్తూ ఉంటే అప్పుడు జీవితంగా సిద్ధిస్తుంది, వేదము జీవితంగా సిద్ధిస్తుంది. అప్పుడు వేద పురుషుని సాయుధ్యాన్ని మనం పొందుతాం. పున్నయ్య శాస్త్రి గారు ఏమంటున్నారు చివరి వాక్యంగా? అట్లా వేద పురుషుని సాక్షాత్కారము నాకు ప్రాప్తించినది అని అంటూ ఉన్నారండి. ఆ తర్వాత చాప్టరు ఇల్లు మార్పు. ఇల్లు అంటే అంతకుముందు అరండల్పేటలో ఉండేవాళ్ళు కదండి, ఆ తర్వాత బ్రాడీపేటకి ఇల్లు మారారండి మాస్టర్ గారు. పై సన్నివేశము జరిగిన 2 నెలలకే మాస్టర్ గారు తమ నివాసమును బ్రాడీపేట 2వ లైనులో 18వ అడ్డ రోడ్డులో బండ్లమూడి హనుమాయమ్మ హై స్కూలు వెనుకగా గండ్రికోట సుబ్బారావు గారింటికి మార్చిరి. మేడపై యజమానులు ఉండేవారు. క్రింది భాగమున హాలు, వంటగది, వరండా, దాని ప్రక్కన చదువుకొనుటకు ఒక గది, వెనుక వైపున పూజామందిరము, దాని ప్రక్కన దొడ్డి, అందు బావి కలవు. ఇంటిలోనికి సామానులు చేరినప్పటికీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలైంది. అట్లా ఇల్లు మారటము, అందులో పున్నయ్య శాస్త్రి గారు కూడా సహాయం చేయటము జరిగిందటండి. ఆ ఇల్లు మారే టైంలో అటండి ఒక ఫ్లాస్క్ ఇచ్చి ఒక 2 రూపాయలు ఇచ్చి దగ్గర కాఫీ హోటల్లో కాఫీ తీసుకురమ్మన్నారట. సరే అందరికీ కాఫీ తీసుకొచ్చారట. ఆ ఫ్లాస్క్ నుండి ఆ కాఫీ తీసుకొచ్చారు. తీసుకురాగా 30 పైసలు 40 పైసలు చిల్లర మిగిలిందటండి. ఆ చిల్లరని మాస్టర్కి ఇద్దామని 2-3 సార్లు ప్రయత్నించారట. మాస్టారు ఇదిగో మీరు కాఫీ తెమ్మన్నారు కదా, తెచ్చానండి, చిల్లర మిగిలిందండి, చిల్లర తీసుకోండి అని 2-3 సార్లు ఇస్తుంటే చివరికి 3వసారి ఇంకా రాత్రికి ఇంటికి వెళ్ళాలి. పున్నయ్య శాస్త్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా 3వసారి అయింది. అప్పటికే అయ్యా చిల్లర తీసుకోండి మీరు అని అంటుంటే మాస్టర్ట నీకెన్నిసార్లు చెప్పినను మరల నా వెంబడి పడుచుంటువేమి అని అన్నారట. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అన్నారట మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చుట నా ధర్మము కదా అన్నారటండి. అంతటా మాస్టర్ ఇట్లా అంటున్నారటండి, చూడండి, ఆ మాత్రము నా డబ్బులు నీ దగ్గర ఉండకూడదా? అవి నీ వద్దనే ఉంచుము, నేను తీసుకొనను. ఇక ముందు నాకు తిరిగి ఇచ్చుటకు ప్రయత్నింపకము. ఈ పలుకులు వారి గుండెలో నుండి దూసుకు వచ్చినవి. అవి వారి వాత్సల్య వర్షపు చినుకులు. వారప్పుడప్పుడు పలికిన పలుకులు భవిష్యత్తును సూచించుచున్నవి. ఆ తరువాతి కాలమున నేనుగా
ఎన్నో మార్లు వారిని పైకమడగమలిసి వచ్చినది. వారి పై పలుకులలో నీవు నావాడవు అను అభయముద్ర ధ్వనించుచున్నది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు తర్వాత అంశం చెప్తూ ఉన్నారు. మాస్టర్ గారు ఈరోజు తన జీవితంలో జరిగిన ఒక సన్నివేశమును నాకు సెలవిచ్చిరి. బ్రాడీపేట 1వ లైన్ ఒక ఇంటిలో వారు నివసించుచున్న రోజుల్లో వారికి ఒకసారి మూసి ఉన్న తలుపు తీయగానే ద్వారబంధము నుండి ఒక పెద్ద త్రాచుపాము బారెడు పైన పడగుది క్రిందకు దిగుచుండెనట. మాస్టర్ గారు దానిని చూచి ఎట్టి చర్యయూ చేయలేదు. దానిని భగవంతుడిగా భావించి నమస్కరించిరట. అంతటితో అదియు సవ్వడి చేయక మెల్లగా తన దారిన తాను ఎటకో పోయెనట. అచటనున్న వారిని అది ఏమీయూ చేయలేదు. ఈ సందర్భమున పాముతో వ్యవహరించవలసిన తీరును గూర్చి ప్రబోధించిరి. ఆ సందర్భం నట్టండి మాస్టారు ఏం చేయలేదు, ఆ పాముకి నమస్కరించారటండి. అప్పుడు ఆ పాము కూడా ఏం చేయకుండా వెళ్ళిపోయిందట. ఆ సందర్భంలో మాస్టారు చెప్తూ ఉన్నారట, పాముతో మనం ఎట్లా ప్రవర్తించాలనేది చెప్తూ ఉన్నారటండి. మాస్టర్ మాటలే చెప్పుకుందాం మనం. పాము మనస్సున ఎట్టి సంకల్పములు ఉండవు. మనము దానిని చూచి ఎట్టి భావన చేయుదుమో దాని మనస్సున మనలను గూర్చియు అది ఏ భావన ప్రతిఫలించును. కారణము పాము మనస్సు అద్దము వంటిది. మనము దానిని చూచి భయపడినచో అదియు మనలను చూచి భయపడును. మనము దానిని కొట్టవలనని తలచినచో అదియు అట్లే సంకల్పించును. దానిని చంపవలనని మనము అనుకున్నచో అదియు మనలను చంపవలను అని అనుకొనును. మనము పామును దైవస్వరూపంగా భావించి నమస్కరించినచో అదియు మన ఎడల అట్టి పూజ్యభావము కలిగి వెడలిపోవును. పున్నయ్య శాస్త్రి గారు తర్వాత కాలంలో అటండి ఒక పల్లెటూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలమున ఒక పెద్ద త్రాచుపాము ఎడనెడ మా ఇంటి ఆవరణలోని చెట్టుపై కుబుసము విడుచుచుండేది. మా తల్లిగారు దానిని దర్శించి పూజ్యభావముతో మెలగిరి. ఆ పాము మాకెట్టి అపకృతియు చేయలేదు. పైగా ఆ కాలమున నా సాధనలో ఎన్నో దివ్యానుభవములను నాకు ప్రసాదింపబడినవి. మాస్టర్ గారు ప్రస్తుతము అనగా 1960 అక్టోబర్లో చేరినప్పుడు తన వసతి గృహము యొక్క యజమానికిని ఎదురింటి వారికిని ఏవియో గొడవలున్నవేట. ఎదురింటి వారు ఈ ఇంటిపై ఒక క్షుద్ర ప్రయోగమును గావించుట జరిగినది. దాని ఫలితముగా ఆ ఇంటి వారికే కాక మాస్టర్ గారికి తప్ప వారి కుటుంబ సభ్యులెల్లరికీ జ్వరం సోకినది. మాస్టర్ గారి పిల్లలు బుజ్జి, లక్ష్మి జ్వరపీడితులైరి. మాస్టర్ గారు ఒకరోజు నన్ను ఇట్లు హెచ్చరించిరి, నీకును రేపటి నుండి జ్వరం సోకును. ఇది 4 రోజులు నిన్ను బాధించును. ఈ 4 రోజులు కదలక మెదలక మా ఇంటనే ఉండుము. కాలేజీకి కానీ మీ ఇంటికి కానీ పోవద్దు. ఈ జ్వరము సోకుటకు గల పై కారణమును తెలిపిరి. నాకింకనూ సందేహము వీడలేదు. ఈ ప్రయోగ ఫలితము మీ కుటుంబ సభ్యులపై పడుచున్నది. సరే, నాపై ఏలపడును? దానికి మాస్టర్ ఇట్లా సమాధానం చెప్పారటండి, నీవు రోజులో ఎక్కువసేపు ఇచ్చటనే గడుపుచున్నావు గాన నీవును మా కుటుంబ సభ్యుడవే. కావున నీపైనను ఈ ప్రభావము పడక తప్పదు. అయినను ఇది తాత్కాలికము. దీనికి ఎట్టి మందులు అక్కర్లేదు. నేను పూజ చేసి ఇచ్చిన తీర్థమును 4 రోజులు పుచ్చుకొనిన చాలును. వారన్నట్లే 4 రోజులకు ఎల్లరకు జ్వరము ఉపశమించినది. ఇంటి యజమానురాలు కూడా జ్వరము విముక్తులైరి. చిత్రమేమనగా యజమానురాలు స్వయముగా శ్రీవారి వద్ద తీర్థము స్వీకరించినది. ఆమె భర్త ఆ జోలికి రాలేదు. ఈమెయే ఒక పాత్రలో ఆ తీర్థమును గైకొని వెళ్ళి భర్త గారికి ఇచ్చినది.
మాస్టరు గారి సంకల్ప బల ప్రభావము మన కొలతలకు అందునా. గృహయజమానురాలికి శ్రీవారిపై పూజ్యభావం అంకురించి పెరుగుసాగినది. అప్పటించటండి ఆ ఇంటి ఓనర్ గారి భార్య యజమానురాలికి మాస్టర్ గారి మీద చక్కగా పూజ్యభావం కలిగిందటండి. ఆ కలిగిన పూజ్యభావం పెరగసాగిందట. ఆమె మాస్టర్ గారిని అన్నయ్య గారు అనియు అమ్మగారిని వదిన గారు అనియు ప్రేమగా సంబోధించుచుండేటిది. అమ్మగారితో స్నేహము నెరపినది. జ్వరము తగ్గినను ఆమెకేలను మానసిక స్వాస్థ్యము కలగలేదు. ఎప్పుడునూ ఏదియో నలతగా ఉండేటిది. ఆమె కొన్నాళ్ళు మాస్టర్ గారి వద్ద పూజా తీర్థము స్వీకరింపగా స్వస్థురాలైనది. అట్లా మనకి ఇల్లు మార్పు అనేటువంటి అధ్యాయంగా ఈ విషయాలు ఇచ్చారండి. తర్వాతి చాప్టర్ అండి రేపు మనం చెప్పుకుంటాము. ఆ చాప్టర్ పేరు తపోమందిరము. కనుక మాస్టారి పూజా మందిరం కానీ మాస్టారి ఇల్లు కానీ ఎట్లా ఉండేది అనేటువంటిది ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఆ విషయాన్ని రేపు విన్నవించుకుంటానని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవ.